కార్తీక పౌర్ణమి కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ కావడంతోనే భారీ ఎత్తున అన్నవరం సత్యనారాయణ స్వామిని అయితే దర్శించుకునేందుకు, అలాగే గిరి ప్రదర్శనలో పాల్గొనేందుకు భారీ ఎత్తున అయితే అన్నవరానికైతే భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమి అలాగే గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున అయితే చేశారు. దాదాపుగా గిరి ప్రదర్శనలో పాల్గొనేందుకు భక్తులు 3 లక్షల వరకు కూడా పైనే జనం వస్తారని ఒక అంచనా వేసిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ముందుగా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నేపథ్యంలోనే ఇక్కడ అన్ని దేవాలయాల్లో కూడా భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకూడదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కూడా అధికారులతోనే ఎండోమెంట్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే ఈరోజు అన్నవరంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదర్శనకైతే భారీ ఎత్తున ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 2 డిఎస్పీలతో పాటు 8 మంది సీఏలు, అలాగే భారీ ఎత్తున 700 పైగా పోలీసులతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి తోపులాటలు తొక్కిసలాట కూడా జరగకుండా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఈరోజు 8:30 పల్లకి సాగుతో పాటు అలాగే గిరి ప్రదర్శన అయితే ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం అయితే రథం ఏదైతే గిరి ప్రదర్శనలో పాటు అలాగే రథోత్సవం కూడా ఈ యొక్క గిరి ప్రదర్శనకి అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ గిరి ప్రదర్శన అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి రత్నగిరి గిరి ప్రదర్శనకి దాదాపుగా 9 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన అయితే సాగబోతుంది. ఈ గిరి ప్రదర్శనకి అయితే ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. మనం చూడొచ్చు అన్నవరం ఏదైతే సత్యనారాయణ స్వామి ఈ యొక్క ఆలయం సమీపంలోనే ఉన్నాం. అన్నవరం సంబంధించినటువంటి గిరి ప్రదర్శనలో పాల్గొన్నటువంటి భక్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను చూస్తున్నాం. భారీ ఎత్తున ఈ యొక్క కొండ ఏదైతే రత్నగిరి ఏదైతే సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి రత్నగిరి చుట్టూ కూడా ప్రదక్షిణలు అయితే చేస్తారు. అలాగే ప్రతి దూర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. దాదాపుగా 3 లక్షలకు పైగా జనాభా వస్తున్న నేపథ్యంలోనే మరో పక్కన భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకుని అలాగే మొత్తం ఈ యొక్క దారి పొడవున మనం ఒకవైపు చూడొచ్చు. ఈ దారి పొడవున ఉన్నటువంటి భక్తుల్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఈ దారి ఏదైతే 9 కిలోమీటర్ల వరకు కూడా ఈ గిరి ప్రదర్శన అయితే సాగుతుంది. ఇటుగా అన్నవరం ఏదైతే అన్నవరం ముఖద్వారం ఏదైతే ఉందో అన్నవరం ముఖద్వారం నుంచి మొదలుకొని అలాగే ఏదైతే మొదటిగా ఏదైతే పల్లకి సేవ ఏదైతే ఉందో ఆ పల్లకీలో తొలి పావాంచాల నుండి ప్రారంభమయ్యి అక్కడ నుంచి చూసుకుంటే అలాగే మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఈ యొక్క రథం పైన కూడా 2 విడతలుగా ప్రదక్షిణలు అయితే జరుగుతుంటాయి. సుమారు 3 లక్షల పైగా జనాభా వస్తున్న నేపథ్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి 2 డిఎస్పీలతో పాటు 8 మంది సీఐలు, 18 మంది సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు 724 మంది పోలీసులతో 2 రోపు పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాట్లు కూడా జరగకుండా ఈ రత్నగిరి సంబంధించినటువంటి ఈ గిరి ప్రదర్శనలో భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దారి పొడుగున వాటర్ బాటిల్తో పాటు అలాగే కొన్ని సేవా సంస్థలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మరో పక్కన భారీగా ట్రాఫిక్ జామ్ ఇటుగా వైజాగ్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటుగా వెళ్ళాలన్నా సరే ఈ విజయవాడ అలాగే విశాఖపట్నం వెళ్ళే ఏదైతే జాతీయ రహదారిపై అయితే పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇటుగా భారీ పోలీస్ బందోబస్తుని అటుగా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఈ విధంగానే దాదాపుగా 700కు పైగా పోలీసు బందోబస్తుతో పాటు మొత్తం 18 మంది సబ్ ఇన్స్పెక్టర్లు అలాగే ఈ యొక్క ఇప్పుడు ఈరోజు అయితే మొత్తం 8 సీఎలతో పాటు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. రత్నగిరి ఓ పక్కన ఏదైతే దీనికి సంబంధించినటువంటి గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి భక్తులు అయితే భారీ ఎత్తున అయితే పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించిన భక్తులందరూ కూడా దాదాపుగా 9 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేసి భక్తులు ఇందులో అయితే పాల్గొంటారు. భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ ఏదైతే జాతీయ రహదారి ఏదైతే ఉందో విజయవాడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పొడవునా కూడా భక్తులు ఏ విధంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఓ పక్కన ఎండ తీవ్రతని దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున అడుగడుగునా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు గిరి ఏదైతే ఆలయం సంబంధించి ఎండోమెంట్ అధికారులు కూడా దారి పొడుగునా కూడా ఏర్పాట్లు చేస్తారు. కొంతమంది భక్తులు కూడా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే అన్నవరం మొత్తం పరిసర ప్రాంతాల అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. మొత్తం 3 లక్షలకు పైగా భక్తులు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ భక్తులందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణకైతే భారీ ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది. ఈరోజు
ముఖ్యంగా చూసుకుంటే వ్రతాలు కూడా భారీ ఎత్తున అయితే పాల్గొన్నారు. వ్రతాలు కూడా ఆచరించేందుకు సుమారు 10,000 మంది పైగా ఉదయాన్నే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి కావడంతోనే వీళ్ళంతా కూడా గిరి ప్రదర్శనకి అయితే ఈరోజు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు వచ్చి ఈ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి సంబంధించిన ఏదైతే రత్నగిరి గిరి ప్రదర్శనకి అయితే భారీ ఎత్తున అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంకాలం వరకు కూడా ఈ గిరి ప్రదర్శన అయితే మొత్తం అంతా కూడా గిరి ప్రదర్శనలో అందరూ కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకైతే రథంతో గిరి ప్రదర్శన కూడా ఉంటుంది. 2 విడతలుగా కూడా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎటువంటి తోపులాట్లు కానీ ఎటువంటి తొక్కిసలాట్లు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా భారీ బందోబస్తు మధ్య అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ అయితే మొదలైందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV అన్నవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.